నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రజాస్వామ్య దేవాలయం టర్కీ పార్లమెంట్ యుద్ధభూమిని తలపించింది. ప్రజాప్రతినిధులు హుందాతనాన్ని మరిచి వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తోపులాటకు దిగడంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై అధికార ప్రతిపక్ష ఎంపీల మధ్య మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు భౌతిక దాడులకు దారితీసింది. అసలు పార్లమెంట్లో ఇంత రచ్చ ఎందుకు జరిగింది? ఆ వైరల్ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. టర్కీ పార్లమెంట్లో బుధవారం నాడు దృశ్యాలు చూస్తుంటే ఇది దేశ అత్యున్నత సభేనా అన్న సందేహం కలక్క మానదు. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన కేబినెట్ లో మార్పులు చేస్తూ వివాదాస్పద అధికారి అకిన్ గుర్లేక్ ను న్యాయశాఖ మంత్రిగా నియమించారు. అయితే గుర్లేక్ ప్రమాణ స్వీకారం చేయడానికి పోడియం వద్దకు వస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష ఎంపీలను అధికార ఏకే పార్టీ సభ్యులు నిలువరించడంతో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఇరు పక్షాల ఎంపీలు ఒకరినొకరు నెట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు ఎంపీలు కాలితో తన్నుకుంటూ వీరంగం సృష్టించారు. గందరగోళం మిన్నంటడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. విరామం అనంతరం భారీ భద్రత మధ్య అధికార పార్టీ ఎంపీల రక్షణ వలయంలో అకిన్ గుర్లేక్ తన ప్రమాణ స్వీకార ప్రక్రియను పూర్తి చేశారు. అసలు అకిన్ గుర్లేక్ అంటే ప్రతిపక్షాలకు ఎందుకింత కోపం? గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన గుర్లేక్ ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లుపై ఆయన ఏకంగా 142 నేరాలకు సంబంధించి అభియోగాలు మోపారు. ఇమామోగ్లుకు 2000 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేలా కుట్రలు చేశారని ప్రతిపక్షం మండిపడుతోంది. అలాంటి వ్యక్తిని న్యాయశాఖ మంత్రిగా చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.